సో నాకు తెలిసి నువ్వు ట్రాక్ కొంచెం అదులుతానే నువ్వు తట్లేదు ఆయన తెలిసి ఉంటుంది వాళ్ళకి తెలియదు ఇన్ఫర్మేషన్ లేనిది ఎట్లా ఇస్తారు వాళ్ళు పొద్దున్న నుంచి మీకోసమే మక్క వేసినట్టు కదా ఎన్ని గంటల నుంచి ఉన్నారు సార్ హోటల్లో తిందామని పోయినావా నగేష్ హోటల్కి ఇంకో 2 గంటలు అవుతుండే మీకు ఇప్పుడు వాళ్ళు ఇల్లు మొత్తం గులగొట్టి నిలమట్టం చేసినాక అప్పుడు వదిలేస్తారు అన్నట్టు వాళ్ళ పని సర్వ్ అవ్వాలి కదా. అంతే 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 60 ఎకరాలు 4 కోట్ల రూపాయలట ఎకరం, 4 నుంచి 5 కోట్లట, దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను దోచుకోవడానికి ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, రెడ్డి సామాజిక సంబంధించినటువంటి పొంగులే శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి దొంగల్లాగా దోపిడీదారులాగా ఈరోజు ఖమ్మం నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి భూదాన్ బోర్డు భూములవి, అది పేదలకు భూదాన్ బోర్డు పంచినటువంటి భూములవి. ఆ భూముల్లో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే 100 గజాల చొప్పున గుడిసెలు వేసుకుంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి కరెంటు లేదు, నీళ్లు లేదు, రోడ్లు లేవు, ఏవి లేవు. ఆ దోమల మధ్య చీకట్లో సోషల్ మీడియాలో కమ్యూనిటీ పోస్టులు పెట్టి బస్సుల్లో కనీసం కరెంటు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు దుర్మార్గంగా చుట్టుపక్కలంతా కబ్జాలు చేసుకుంటూ పోతుంటూ ఈరోజు వాళ్ళు అడ్డుకుంటా ఉంటే 10,000 మంది బలగాలతోటి, ఒకరు కాదు ఇద్దరు కాదు 10,000 మంది బలగాలతోటి